సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చెప్పండి శ్రీనివాస్ గారు, గత ప్రభుత్వం ఈ వరదలు వచ్చినప్పుడు మీరు వెంటనే తక్షణమే స్పందించి ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరిని బాధితులను కదిలించినా కూడా తమ వద్దకు ఏ అధికారం రాలేదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు రాలేదని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారండి? చాలా దుర్మార్గంగా ఈ సిచ్యువేషన్ చూసి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్లో కూర్చున్నాను చెప్తున్నాడు. కనీసం ఈ ఏరియాలో త్రాగడానికి నీరు లేదు. వాళ్ళు అడిగేది ఒకటే, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన రిలీఫ్ సెంటర్స్ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేడ మీద రిలీఫ్ సెంటర్ పెడితే వెళ్ళిపోతామంటే ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు. మేము బోట్లు పెట్టామని చెప్పని విపరీతంగా బోట్లు పెట్టామని లేడీ చెప్తున్నారు కదా. బోటుకి మనిషికి 1500 2000 ఇస్తేనే బోట్ ఎక్కిస్తున్నారు, లేకపోతే ఎక్కిట్లా. ఇటువంటి ప్రభుత్వం నిజంగా చెప్తున్న చంద్రబాబు నాయుడు, దయచేసి రాజకీయాలు మాని ప్రజలకు సేవ చేయండి. నిజంగా వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, సుజనా చౌదరి గారు, ఎక్కడున్నారో తెలియదు. నిన్న చూసే ఏదో బోట్లో ఒక అరగంట సేపు షికారు చేసి వెళ్ళిపోయాడు. ఎంపీ అనే వ్యక్తి రావట్లేదు ఇక్కడికి. ఇప్పుడు రాజకీయాలు చేసి ఒకటే చేస్తారు తప్ప ప్రజలకి మంచి చేద్దామని ఆలోచన లేదు. దయచేసి ఇది పూర్తిగా గవర్నమెంట్ విఫలమైపోయింది. ఎందుకంటే ఇది అంచనా వేయడంలో కానీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కానీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికైనా కానీ అధికారులను పెట్టి వీళ్ళందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలతో ముందర రిలీఫ్ సెంటర్లు ఓపెన్ చేయండి. రిలీఫ్ సెంటర్లో వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. ఏ ఒక్క రిలీఫ్ సెంటర్ కూడా, ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నాను, ఇక్కడ ఏ ఒక్క రిలీఫ్ సెంటర్ లేదు. 3 రోజుల నుంచి కరెంట్ లేదు, వాటర్ లేదు, పాలు లేవు, ఏం లేకుండా ఎన్నాళ్ళు బతుకుతారు? అంటే ప్రజలు చావు చూసుకున్నారా ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు బాధ్యత లేదా? మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, బాధితుల కష్టాలు తెలుసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుందని చెప్పేసి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఏమంటారు? నేను ఒక్కటే చెప్తున్నా, రాజకీయాలు పక్కన పెడదాము, మేమందరం కూడా సహకరిస్తాము. దయచేసి ప్రజలకు మంచి చేయండి, ప్రజలను ఇబ్బందుల్లోంచి బయటికి తీసుకురండి. అది ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. ప్రైవేటు వ్యక్తులు కానీ, ప్రతిపక్షాలు కానీ, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ కొంతమేరకు సహాయం చేయగలుగుతారు తప్ప ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ కూర్చొని వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలి. బోట్లు పెట్టుకొని డబ్బులు వసూలు చేయడం అంటే ఎంత దారుణం ఇది? ఇందాక ఆమె చెప్తున్నారు లేడీసు, 1500 రూపాయలు 2000 ఒక బోట్లో వెళ్ళాలంటే 5000 రూపాయలు ఖర్చు అవుద్దంటున్నారు. ఎవరైనా 5000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఎవరైనా చేయగలుగుతారా? 3 రోజుల నుంచి ఈ బిల్డింగ్లో పెద్దోళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఒక్కళ్ళు కూడా రిలీఫ్ సెంటర్కి రండి, మీరు అక్కడ ఉండండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ. ఎదురు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక రిలీఫ్ సెంటర్ ఇటువంటి కలెక్టర్ ఎప్పుడూ వస్తుంటాయి. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళకి తోడు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అదేమీ లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేయడం చాలా దారుణం. నేను చంద్రబాబు నాయుడు గారిని వీడియోలకి ఫోటోలకి ఫోజులు వేయడం కాకుండా దయచేసి ప్రజలకి మంచి చేయమని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. కనీసం బాధితుల్ని పరామర్శించినటువంటి పాపన పోలేదు, నీళ్లలోకి అడుగు పెట్టినటువంటి పాపన పోలేదు. అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అధికారులు కనీసం తమని మందలిచ్చినటువంటి పాపన పోలేదు అని చెప్పేసి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏం డిమాండ్ చేస్తారు సార్? కష్టంలో ఉన్న వారికి నేనున్నానని భరోసా ఇచ్చే వ్యక్తి కావాలి సార్ ఎవరికైనా కానీ. వాళ్ళందరూ కూడా ఏదో ప్రభుత్వం మాకు ఏదో చేసేయాలని ఆలోచన చేయరు. కొంత మినిమం రెస్పాన్సిబిలిటీగా భరోసా ఇచ్చి మేము ఉన్నామని చెప్పి తోడుంటే కనుక వాళ్ళకి మనోధైర్యం పెరుగుతుంది. అదేమీ లేకుండా ఇదివరకు ఉంటే కనుక వాలంటీర్లు, సచివాలయం సెక్రటరీసు, అదేవిధంగా అధికారులు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడికక్కడ స్పెషల్ ఆఫీసర్లు వేసి, సీనియర్ ఆఫీసర్లు వేసి ఇవన్నీ కూడా పరిశీలించేవాళ్ళు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేకపోవడం వల్లే 3 రోజుల నుంచి నరకయాతన పడుతున్నారు. ఒక టెలిఫోన్ సిగ్నల్ లేదు ఇక్కడ. ఎవరికైనా ఏదైనా జరిగితే గబాల్లో కమ్యూనికేట్ చేయడానికి ఒక టెలిఫోన్ సిగ్నల్ లేదు ఇక్కడ. అదేవిధంగా త్రాగునీరు ఉండడానికి నీళ్లలో ఉన్నారు, తాగడానికి నీళ్ళు లేవు. అదేవిధంగా భోజన సదుపాయం ఇవన్నీ ప్రభుత్వం చేయాలి. చేయకుండా ఊరికే షో చేయడం కాదు, బోట్లో 10 నిమిషాలు చెయ్యి ఊపి వెళ్ళిపోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి నేను చంద్రబాబు గారిని వేడుకుంటున్నా, ప్రజలకి మంచి చేయండి, ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టండి, వరదలో ఉన్న ప్రజలకు అన్నం పెట్టండి, త్రాగడానికి నీరు ఇవ్వండి, పిల్లలకి పాలు ఇవ్వండి, బిస్కెట్స్ ఇవ్వండి, ఇవి చేయండి. నేను మీ ద్వారా చేతులెత్తి నేను చంద్రబాబు గారిని వేడుకుంటున్నా. ఫైనల్ ఒకటి చెప్పండి, అంటే ఇక్కడ గెలిచినటువంటి సుజనా చౌదరి కనీసం ఫోన్ చేసే స్పందన లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ నేతల్ని కూడా సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా స్పందించట్లేదు, ఇక్కడ పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు అని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. ఏం డిమాండ్ చేస్తారు సార్? ఒకటే సార్ చెప్పేది, చిత్తశుద్ధి ఉండాలి. పేద ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం ఉంటే పర్లా. పారిశ్రామికవేత్తలు, బడా పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడికి వచ్చి రాజ్యం వెళ్తే ఎలాగుంటుంది? ఒకరు వారానికి ఒక రోజు వచ్చి చేస్తే సర్వీస్ సరిపోతుందా? ఇటువంటి టైంలో దగ్గరుండి చేసుకోవద్దు. దాదాపు 60-50 వేల మెజార్టీతో గెలిచిన వ్యక్తికి
కనీసం లోపలికి వచ్చి, ఎందుకంటే ఈరోజు అధికార పార్టీకే ఇప్పుడు మేము ఉన్నాం, నేను నడుచుకుంటూ వస్తున్నాను, మాకేం బోట్ ఇవ్వాలేమి, నడుచుకుంటూ వస్తున్నాం. కానీ మేము ఎంతవరకు సర్వీస్ చేయగలుగుతాం, మోసుకొని ఎంతవరకు రాగలుగుతాం మేము? వాళ్ళకి బోట్లు ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏమైనా ప్రైవేట్ బోట్లు పెట్టుకుంటామంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఇక్కడ. కానీ ఇప్పుడు ప్రభుత్వం పెట్టినటువంటి బోట్లో కూడా 1500 నుంచి 2000 రూపాయల వరకు కూడా తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు. ఇదే చెప్తున్నారు కదా, ఇప్పుడు 1500 ఒక్కొక్కరు ఇస్తామని చెప్పండి. ఒక బోటుకి ఎక్కితే 5000 రూపాయలు ఖర్చు అవుతుంది మాకు. ఇందాక ఒక ముసలామని అయితే కనుక ఒక ప్లేవుడ్ కింద బెండు మొక్కలు వేసి తీసుకెళ్తున్నారు ఒక ముసలామని. ఆమెను కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి ఇది. దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాను, దయచేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఉర్మిళ నగర్ కావచ్చు, ఏకలవ్య నగర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చి కూడా చూడాలి, చూసి వీళ్ళ కష్టాలు తీర్చాలి. రిలీఫ్ సెంటర్లు ఇంకా పెంచాలి. రిలీఫ్ సెంటర్లకు ఇక్కడ ఉన్న ప్రజానీకాన్ని తరలించాలి. ఇదివరకు మేము బలవంతంగా తరలించేవాళ్ళం. ఇంతకుముందు రిలీఫ్ సెంటర్లకు ఎవరైనా రాకపోతే బలవంతంగా తీసుకెళ్లేవాళ్ళం, అంత బలవంతంగా. కానీ ఈరోజు రిలీఫ్ సెంటర్కి వెళ్తా ఉన్నా కూడా లేని పరిస్థితి. అందరూ కూడా మూటలు కట్టుకొని బాగా పెద్ద ఇబ్బంది జరిగితే ఏదో ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు పారిపోతారే, ఆ విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్ కనబడడం అనేది బాధాకరం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మరీ ఒక్కసారి మొక్కుంటున్నా, దయచేసి వీళ్ళ కష్టాలు తీర్చండి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.